దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ ఆదరణ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులకు కూడా. పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనసును పెడతారు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నారు. దేని బిడ్డలారా, మన మధ్యన మరి హరినాథ్ గారు ఒక మంచి నమ్మకమైన మిత్రులుగా మరి శంబల్పూర్ లో ఒరిస్సాలో అనేక మంది ట్రాన్స్ఫర్ అయ్యి శంబల్పూర్ వచ్చారు. కానీ ఈయన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు. ఈ కుటుంబము దేవునిలో కట్టబడిన కుటుంబం. 4 సంవత్సరాలు పైగా శంబల్పూర్ లో ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా ఒక్క ఆదివారం కూడా తప్పిపోకుండా దేవుని సన్నిధిలో పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఆటో కట్టించుకుని మరీ దేవుని సన్నిధికి వచ్చేవారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే ప్రతి ఆదివారం కూడా నేను వేరే స్థలానికి వెళ్లి ఆరాధన నడిపించి వచ్చేటప్పటికి హరినాథ్ గారి ఆరాధన నడిపించేవారు. ఆరాధన నడిపించడం, పాటలు పాడడం, అవసరమైతే వాక్యాన్ని చెప్పడం, నిజంగా ఒక దైవజనుడు ఉండవలసిన లక్షణాలన్నీ కలిగిన దైవజనుడు అని చెప్పవచ్చు. ఈ రోజులో చూసే విశ్వాసులు నమ్మకత్వాన్ని కోల్పోతా ఉన్నాం. మనుషులు బట్టి నడుచుకుంటారు, కానీ హరినాథ్ గారి యొక్క లక్షణాలు అటువంటివి కాదు. డబ్బుకు లోబడలేదు, అధికారాన్ని బట్టి ఆయన గర్వించలేదు, తగ్గింపు జీవితం కలిగిన వారు. ఎప్పుడు తన జీవితంలో కోపపడడమే చూడలేదు. మనమైతే ఇంకా బ్రతికుంటే బాగుండు అనుకుంటాం, కానీ దేవుని బిడ్డలారా, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానినే చేస్తాడు అని మొదటి దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మనిషికి భూమి మీద తెలియనివి కొన్ని ఉన్నాయి. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, సంపాదించింది ఎవరు అనుభవిస్తారో ఎవరు దోచుకుంటారో కూడా తెలియదు. మనిషి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు దుఃఖం వస్తుందో, అలాగే ఎప్పుడు ఆనందం వస్తుందో కూడా అది కూడా తెలియదు. ఎవరు ఎప్పుడు లోకాన్ని విడిచిపెడతారో కూడా తెలియదు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు అని. దేని బిడ్డలారా, ఎవరికి శాశ్వతమైనది ఈ లోకము కాదు. మన పరలోక రాజ్యమే శాశ్వతమైనది. వద్దు అనుకున్నా వచ్చేవి ముసలితనం, వద్దు అనుకున్నా వచ్చేది రోగం, వద్దు అనుకున్నా వచ్చేది మరణం. అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి తప్పకుండా ఇవి వస్తాయి. కనుక హరినాథ్ గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. చివరి వరకు నమ్మకంగా జీవించారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా సరే విశ్వాసాన్ని కాపాడుకొని తన పరుగు కడముట్టించారు. ఈ రోజులు ఇలాంటి విశ్వాసం కలిగిన భక్తులు కొందరు మాత్రమే కనబడతారు. వారు దేవుని రాజ్యానికి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయారు. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ప్రత్యేకంగా బిందుకి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక అని పౌలు గారు చెప్తున్న మాట. ఆయన కనికరం కలిగిన దేవుడైన ఆయన తండ్రి, ఆయనే నీకు సమస్తమును. కనుక ఏ విషయంలో కూడా చింతించగా, ప్రభులో మీ అమ్మగారు, నాన్నగారు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో కొనసాగారో ఆ విధంగా బలంగా కొనసాగాలని, ఈ సమయంలో ఆయనే నీ తండ్రిని గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే రామకృష్ణ కూడా మీరిద్దరూ కలిసి చక్కగా దేవుడు మీకు ఇచ్చిన ఆ బిడ్డను చక్కగా ప్రభులో పెంచుతూ ప్రభు కొరకు జీవించాలని మనం చేస్తున్నాను. ఈ ఆదరణ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది ప్రియులారా. కనుక నా ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు వారు చెప్పినవన్నీ నెరవేరుతా ఉన్నాయి. కనుక ఈ భూమిని విడిచిపెట్టి రోజు త్వరగా రాబోతుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో నీవు సిద్ధంగా ఉండు, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కాపరివై ఉండుము అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లుగా దేని బిడ్డలారా, మనం సిద్ధపడదాం. మనతో ఉన్న వారిని కూడా సిద్ధపడదాం. ప్రభు రాకడలో ఎత్తబడే లక్షణాలను, గుణాలను కలిగిన వారమై దేవుని సన్నిధిలో నమ్మకంగా కొనసాగుదాం. ప్రభు మీ అందరినీ బలపరుచునుగాక. మరి ప్రత్యేకంగా మరి బిందుని, రామకృష్ణను, తన బిడ్డను బహుగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.